8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. రీసెంట్గా ప్రకాష్ గౌడ్ జాయిన్ అయ్యారు. అంతకుముందు తెల్ల వెంకట్రావు, దానం నాగేందర్, పోచారం, కడియం, సంజయ్, కాళే యాదయ్య. ఇప్పుడు దానం నాగేందర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్, బీఆర్ఎస్లో మిగిలేది ఆ నలుగురే అని చెప్పి. సో బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో కలుపుకునే వరకు ఈ ఫిరాయింపులు ఉంటాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పేస్తున్న పరిస్థితి. 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. ఇప్పటికే 8 మంది జాయిన్ అయ్యారు. మరో 8 మంది రెడీగా ఉన్నారనేది ఒక ప్రచారం జరుగుతోంది. అంటే ఇంకొక 10 మంది, ఈ 8+8 ఇంకొక 10 మంది జాయిన్ అయితే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసేసుకోవచ్చు. అంటే బీఆర్ఎస్లో మిగిలేదు ఆ నలుగురే అని చెప్తూ ఉన్నారు. అంటే ఆ స్థాయిలో ఫిరాయింపులు ఉండే అవకాశం ఉందా? ఆ స్థాయిలో బీఆర్ఎస్ను వదిలేసి అది జ్యోతిష్యం నాకు తెలియదు, ఎంతమంది వస్తారో జ్యోతిష్యం నేను చెప్పాను. కానీ మీరు ఆ స్థాయిలో వస్తారా రారా అనేది ఏ ప్రాతిపదిక మీద లెక్కలేయాలి? ఇప్పుడున్న వాతావరణం చూస్తే వచ్చేలా మాత్రమే కనబడుతున్నారు. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ అది కాదు. క్వశ్చన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో ఆపరేషన్ బీఆర్ఎస్ ఎందుకు చేపడుతోంది? సాధారణంగా ముందేమో మా ప్రభుత్వాన్ని కూలుస్తారు అనే మాటలు అంటున్నారు. అందువల్ల ప్రభుత్వాన్ని స్థిరత్వం కాపాడుకునేందుకు మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకుంటున్నామని మొదటి స్టేట్మెంట్. ఇటీవల కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడు, మాకు ప్రభుత్వానికి స్థిరత్వం వచ్చేదాకా ఈ ఫిరాయింపులు కొనసాగుతాయి అన్నాడు. సో అంటే ఇనీషియల్గా స్టార్ట్ అయింది ఎక్కడ అంటే కాంగ్రెస్ పార్టీలో అందరికీ తెలుసు అనేక గ్రూపులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ స్వల్పమైన మెజారిటీతో ప్రభుత్వం నిలబడంత సులభం కాదు. అందులో బీజేపీ బీఆర్ఎస్లో పదే ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వం ఉండదు అని ప్రకటనలు చేశారు. ఆ కాంటెక్స్ట్లో మొదలైంది ఈ ఫిరాయింపులు అనేది. అందువల్ల ఆ కాంటెక్స్ట్లో మొదలైన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ 8 మంది వచ్చేసారు. కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక సిపిఐ ఎమ్మెల్యే మద్దతు ఉంది, అంటే 73 అయింది. ఎంఐఎం చాలా క్లియర్గా కాంగ్రెస్ వైపే కనబడుతుంది, అంటే 80 మంది మద్దతు ఉంది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవసరం లేదు. ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తుంటే స్థానికంగా కాంగ్రెస్లో ఇబ్బందులు కూడా మొదలయ్యాయి. సో ఇప్పుడు మీకు జీవన్ రెడ్డి వ్యవహారం చూసాం. సంజయ్ పార్టీలో చేరుతా అంటే జీవన్ రెడ్డి తీవ్రమైన అభ్యంతరం చెప్పాడు. అయినా కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేర్చుకుంటోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని? సో ఇంత ఆపరేషన్ ఆకర్ చేయడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీని ఆ రోజుల్లో దెబ్బతీశారు కనుక కసితో చేస్తున్నారా? అదొక్కటే కసి ఒక్కటే కాదు, ప్రాతిపదిక ఏంటి అంటే ఇటీవల పార్లమెంట్ ఎన్నికల ప్రాతిపదిక. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఒక ట్రెండ్ కనబడ్డది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతరులు కొరియన్ కమిటీ, కాంగ్రెస్ అధిష్టానం పంపించిన కొరియన్ కమిటీ ముందు కూడా నివేదించింది అదే. ఏంటి ఆ పాయింట్? అది మీకు అంటే బీఆర్ఎస్ ఓటు కాస్త బీజేపీకి షిఫ్ట్ అయినటువంటి ఒక వైనం కనబడ్డది. మీకు 14% బీజేపీకి ఓటు వస్తే 14% వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 35% ఓటు వచ్చింది. అలాగే బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికల్లో 37% ఓటు వస్తే అది కాస్త లోక్సభ ఎన్నికల్లో 17% పడిపోయింది. అంటే బీఆర్ఎస్ ఓటింగ్ 20% తగ్గింది, బీజేపీ ఓటింగ్ 21% పెరిగింది. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ కోల్పోవచ్చు, కొన్ని చోట్ల పెంచుకోవచ్చు. కానీ ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ 40% దగ్గర నిలబడ్డది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది కూడా. అందువల్ల క్లియర్గా కనబడ్డది మ్యాసివ్ బీఆర్ఎస్ ఓట్ షిఫ్ట్ బీజేపీకి జరిగింది. సో దీనివల్లనే మేము ఆశించిన స్థాయిలో ఎంపీ సీట్లు గెలుచుకోలేకపోయామని కూడా కాంగ్రెస్ నాయకులు కొరియన్ కమిటీ ముందు చెప్పింది కూడా చూసాం. అందువల్ల నిన్న బీఆర్ఎస్ బలహీన పడడాన్ని కాంగ్రెస్ కాదు ఎవడు ఆపలేడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళు పోతారు. పోయే వాళ్ళు బీఆర్ఎస్లో ఉండలేకపోతున్నారు. బీఆర్ఎస్తో తమకు రాజకీయ భవిష్యత్తు లేదని అనుమానంతో పోతున్నారు. ఎందుకంటే బీజేపీ రాజకీయ నాయకుడు కాంగ్రెస్ పార్టీ పట్ల కమిట్మెంట్తో బీఆర్ఎస్లు పోవడం లేదు, బీఆర్ఎస్ పట్ల అపనమ్మకంతో పోతున్నారు. అందువల్ల కాంగ్రెస్ నాయకత్వ అనుమానం ఏంటంటే మనం తీసుకోకపోతే ఆటోమేటిక్గా బీజేపీ తీసుకుంటుంది. నిన్న కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా చెప్పింది ఇది. మీరు ఒక కాంగ్రెస్ పార్టీ చేర్చుకోక అకామిడేట్ చేయని బీఆర్ఎస్ నాయకులు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా బీజేపీలో చేరారు.
ఇప్పుడు మీకు జహీరాబాద్ లో బీబీ పాటిల్ కావచ్చు, ఆదిలాబాద్లో నగేష్ కావచ్చు, మహబూబాబాద్లో సీతారాం నాయక్ కావచ్చు, వీళ్ళంతా బీఆర్ఎస్ నేతలే కదా. సో నల్గొండలో సైదిరెడ్డి కావచ్చు. అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో అకామిడేట్ కావటానికి స్కోప్ లేదో అన్నప్పుడు నల్గొండలో ఉన్నారు సైదిరెడ్డి, హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఆయన కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్ ఆయన టికెట్ ఇవ్వదు. ఎందుకు ఇవ్వదంటే అక్కడ జానారెడ్డి కొడుకు పోటీ చేస్తున్నాడు. సో నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ప్లేస్ ఖాళీ లేదు, అందువల్ల అక్కడికి అవకాశం లేదు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి అకామిడేట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్న చోటల్లా పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వెళ్ళారు. సో అందువల్ల ఇప్పుడు కూడా కాంగ్రెస్ అనుమానం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్నా చేర్చుకోకపోయినా, కాంగ్రెస్ పార్టీ డోర్స్ తెరిచినా తెరచకపోయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండరు. మరి వాళ్ళు బీజేపీలకి వెళ్తే ఏం జరుగుతుందంటే బీజేపీ బలపడుతుంది. బీజేపీకి ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చింది పూర్తిగా అది కొంత బలుపు కొంత వాపు మిక్స్ అయి ఉంటుంది. అది గతంలో కూడా మనం చూసాం. ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్కు ముందు గనక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరితే తమకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే స్థానిక ఎన్నికల లోపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా తమకు ప్రయోజనం కలగడమే కాదు, బీజేపీకి ప్రయోజనం కలగకుండా చేయడం కూడా ఒక ఉద్దేశం. అందువల్ల 8 లోక్సభ సీట్లు గెలుచుకున్న స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోతే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల వరకు పెరగదు. సో అందువల్ల ఇవాళ బీజేపీ ఇది ఆపరేషన్ బీఆర్ఎస్ఏ కాదు, కాంగ్రెస్ పార్టీది ఇది ఆపరేషన్ బీజేపీ కూడా. ఒక రకంగా బీఆర్ఎస్ ఆపరేషన్ చేసి బీజేపీని దెబ్బతీసే ప్రయత్నం కూడా కాంగ్రెస్ చేస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఈజ్ నాట్ జస్ట్ బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను టార్గెట్ చేయడం ద్వారా బీజేపీని కట్టడి చేయడం కూడా ఒక రాజకీయ లక్ష్యం. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ నిన్న విస్తృత స్థాయి సమావేశం పెట్టి స్థానిక ఎన్నికలకు సిద్ధపడాలి అని కూడా వాళ్ళు పిలిపించారు. సో ఎందుకంటే బీజేపీకి ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఎంపీ ఎమ్మెల్యేలకే క్యాండిడేట్ లేదు, సర్పంచ్లకి ఎక్కడ క్యాండిడేట్లు ఉంటారు. అందువల్ల బీఆర్ఎస్ నాయకులు వెళ్తే ప్రాబ్లం అవుతుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ జాగ్రఫీ కూడా కీలకం. అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలని మీరు అలాగే లోక్సభ ఎన్నికల ఫలితాలని తెలంగాణ మ్యాప్ వేసుకొని మీరు ఒక పొలిటికల్ జాగ్రఫీ గీశారనుకోండి, క్లియర్గా మనకు కనబడుతుంది హైదరాబాదు దాని చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో ప్రభావం చూపలేకపోయారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కూడా మీరు మల్కాజ్గిరి అలాగే మీకు సికింద్రాబాదు, చేవెళ్ళ ఈ 3 సీట్లు కూడా బీజేపీ గెలుచుకుంది. సో హైదరాబాద్లో సహజంగానే బీజేపీ నెంబర్ 2లో ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా లేదు. అందువల్ల హైదరాబాద్ నగరంలో రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. జిహెచ్ఎంసీలో కనుక కాంగ్రెస్ ప్రభావం చూపెట్టకపోతే రాష్ట్ర రాజకీయాల్లో ఒక రాంగ్ మెసేజ్ పోతుంది, క్యాపిటల్ సిటీలో కూడా లేకపోతే. అందుకే మీకు బీఆర్ఎస్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మొదటి పని టీడీపీకి చెందిన హైదరాబాద్ ఎమ్మెల్యేలందరినీ లాక్కొని జిహెచ్ఎంసీలో ఒక ఉద్యమ కాలంలో పోటీ చేస్తానికి కూడా వెనకాడి బహిష్కరించిన బీఆర్ఎస్ కాస్త 99 సీట్లు కార్పొరేషన్ తెచ్చుకోగలిగింది. సో బీఆర్ఎస్ ఎలా తెచ్చుకోగలిగింది? సొంత బలం కాదు. బీఆర్ఎస్ ఎలా ఈవెన్ మీకు 2014లో కూడా మల్కాజ్గిరిలో టీడీపీ గెలిచింది, ఎంపీగా మల్లారెడ్డి గెలిచాడు. సో అందువల్ల సికింద్రాబాద్లో కూడా టీఆర్ఎస్ గెలవలేదు. సో అందువల్ల టీఆర్ఎస్కు ఏ ప్రాబ్లం అయితే ఉండనో కాంగ్రెస్కి ఇప్పుడు అదే ప్రాబ్లం ఉంది. అందువల్ల టీఆర్ఎస్ ఏం చేసిందో కాంగ్రెస్ అదే చేస్తుంది. టీఆర్ఎస్ ఏం చేసింది? తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన సిటీ ఎమ్మెల్యేలందరినీ తమ వైపు తిప్పుకొని సిటీలో బలపడి జిహెచ్ఎంసీ గెలుచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఎమ్మెల్యేలు మళ్ళీ ఆ రోజు టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలే ఎవరు ప్రకాష్ కానీ మీకు ప్రకాష్ గౌడ్ కానీ మీరు అరకపూడి గాంధీ కానీ వీళ్ళెవరు ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్ఎస్లో చేరి హైదరాబాద్లో టీఆర్ఎస్ బలపడటానికి దోహదం చేసిన నాయకులు. ఇవాళ వాళ్ళని మళ్ళీ కాంగ్రెస్ తీసుకొని కాంగ్రెస్ కూడా హైదరాబాద్లో బలపడాలి అనేది రాజకీయ వ్యూహం. సో ఆ రాజకీయ వ్యూహంలో భాగంగా ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లాక్కుంటుంది. అందువల్ల ఇవాళ మన ముందున్న ప్రశ్న అది 26 అవుతుందా కాదా, ఎప్పుడవుతుంది, ఏ డేట్ అవుతుంది, ఇది కాదు ప్రశ్న. అది అయ్యేది అవుతుంది, ఎలాగో అవుతుంది. కానీ ఈ ఆపరేషన్ చేయడంలో ఉన్న డీపర్ పొలిటికల్ పాయింట్ మనం చర్చించాలి.